అప్డేట్స్ లోకి వెళదాం. ప్రజల అకౌంట్స్ లో డబ్బులు పడితే చాలు కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. కర్నూలులోని పాత బస్తీ గడ్డా వీధిలో తల్లికి వందన లబ్ధిదారుల్ని నిలువునా ముంచేసిన ఇద్దరు నిందితులు పోలీసులు అరెస్ట్ చేశారు. ఉచితంగా సిమ్ కార్డ్స్ ఇస్తామని నమ్మించి బాధితుల దగ్గర నుండి వేలిముద్రలు, ఆధార్ కార్డ్స్ ని తీసుకున్నారు. బాధితులకు తెలియకుండా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఖాతాలు తెరిచి ఏటీఎం కార్డులు కూడా సంపాదించారు. ఖాతాలో తల్లికి వందనం డబ్బులు పడగానే ఏటీఎం కార్డుల ద్వారా విత్డ్రా చేశారు ఆ కేటుగాళ్లు. ఖాతాలో డబ్బులు మాయమవడంతో బాధితులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. విచారణ జరిపిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నోట్ 5 ఏటీఎం కార్డులు, 2 మొబైల్ ఫోన్లు, బయోమెట్రిక్ పరికరాలు, 5 లక్షల నగదుని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బాధితుల నుంచి దుండగులు 5,85,000 రూపాయల్ని స్వాహా చేశారని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ప్రభుత్వ పథకాలు ఎప్పుడు పడతాయా, వాటిని కాజేద్దామా అని ఎంతో మంది సైబర్ మోసాలతో కావచ్చు, ఇలాంటి వాటి ద్వారా కావచ్చు రెడీగా ఉన్నారు. సో వీటి పట్ల కొంత అప్రమత్తంగా ఉండండి. ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీరందరూ కూడా అప్రమత్తంగా ఉంటేనే మీ డబ్బులు మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతుంటారు. ఎవరైనా సరే ఫ్రీగా సిమ్స్ ఇస్తాము లేదా వేరే వాళ్ళకి కాల్స్ చేసుకుంటామని చెప్పి మొబైల్స్ అడిగినా కూడా ఇవ్వకుండా ఉండడం అయితే మంచిది అని చెప్పి రైట్గా